హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ కండిషన్ చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎటు చూసినా యుద్ధాలే. సో టోటల్ యుద్ధమయమైపోయింది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇప్పుడు అమెరికా అండ్ ఇజ్రాయెల్ 2 కలిసి కూడా ఇరాన్ మీద భీకరమైన దాడులు చేయడం, ఏకంగా సుప్రీం లీడర్ ఖమేనీనే చంపేయడం, అటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం, ఇటువంటి పరిస్థితే చూస్తున్నాం. మరి ఇది మున్ముందు ఎటువంటి పరిణామాలకు దారి తీయొచ్చు? మరి ఇరాన్ తగ్గుతుందా? ఇరాన్ ముందున్న లక్ష్యాలేంటి? మరి ఇప్పుడు దీనివల్ల భారత్ దేశం పైన ఏమన్నా ప్రభావం చూపించే అవకాశాలేమన్నా ఉన్నాయా? భారత్ ఏమన్నా నష్టపోయే అవకాశాలేమన్నా ఉన్నాయా? కంప్లీట్‌గా ఈ వార్ గురించి ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు మేజర్ జనరల్ నందిరాజ్ శ్రీనివాసరావు గారున్నారు. వారినడిగి వారితో కంప్లీట్ ఈ యుద్ధం గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. జై హింద్, జై భారత్. రెడ్ టీవీ ప్రేక్షకులకి నా గ్రీటింగ్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఆన్ ది కరెంట్ సబ్జెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే యుద్ధం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నా కూడా మన భారతదేశం మీద దాని ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉండబోతోంది ఇది కంటిన్యూ అయితే. దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది తెలుసుకుంటే మనం 28 ఫిబ్రవరి నాడు ఇజ్రాయెల్ దాడి జరిపింది. ఆ దాడిలో సుప్రీం లీడర్, ఆయనతో పాటు ఉన్న సలహాదారులు, ఆయన మిలిటరీ లీడర్షిప్ అందరూ ఒకే దెబ్బతోని పోయారు. అయ్యేటప్పటికీ సెకండ్ రంగ్ లీడర్షిప్ ఎవరు దీన్ని లీడ్ చేస్తారు, రెస్పాన్స్ ఎలా చేస్తారు అనేది వాళ్ళకి కొంచెం అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇటువంటి ఇంటెలిజెన్స్ తీసుకొని కరెక్ట్గా వాళ్ళు కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు కొట్టడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు ఇజ్రాయేలీ మొసాద్ అండ్ సిఐఏ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అది ఏదో శాటిలైట్ నుంచి వచ్చిన పిక్చర్లు కాదు, అక్కడ ఉన్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ కరెక్ట్గా చెప్పి ఉంటారు ఇక్కడ వీళ్ళు ఉన్నారని. అది అయిన తర్వాత కూడా ఆ ఖామెనీ గారు పోయారు అని ఇరాన్ ఒప్పుకునే ముందే ఆ పిక్చర్ని తీసి వాళ్ళు ఇజ్రాయేలీ మీడియాకి ఇచ్చారు. ఇజ్రాయెల్ చెప్పింది. ఇప్పుడు ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ రెండూ కలిస్తే వాళ్ళ శక్తి మనం ఊహించలేము. టెక్నాలజీ ద్వారా వాళ్ళు రేపు ఇంకో 10 ఏళ్ళు 50 ఏళ్ల ముందు దానికి తయారీలో వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఏవైతే డెవలప్ చేశారో ఆ టెక్నాలజీని ఇజ్రాయెల్కి ఇచ్చారు. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానివ్వండి, బాంబర్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఎయిర్ లాంచ్డ్ మిసైల్స్ కానివ్వండి, వాళ్ళ యుద్ధ నౌకలు కానివ్వండి, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఫోర్టు, ఇవన్నీ నేవల్ ఫ్లీట్ని అక్కడికి ముందే కొన్ని వారాలుగా వాళ్ళు డిప్లాయ్ చేస్తూ వచ్చారు. ఇది మొత్తం ఈ ఆపరేషన్స్ అన్నీ యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కొట్టే దెబ్బలు చాలా విపరీతంగా ఉన్నాయి. 2500 టార్గెట్స్ ఇరాన్లోని ఇది అటాక్ చేశారు. 6000 క్షిపణులు, మిసైల్స్ దాడి చేశారు. దాంట్లో వాళ్ళ ఇరాన్ శక్తి ఎక్కడెక్కడ ఉన్నదో, వాళ్ళ మిసైల్స్ లాంచింగ్ కేపబిలిటీ ఎక్కడ ఉన్నదో, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయో, వాళ్ళ నౌకలు ఎక్కడ ఉన్నాయో, వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ నాశనం చేస్తూ వచ్చారు. కానీ ఇది ఇరాన్ మటుకు తగ్గేదేలే అని చెప్పి అంటోంది. వాళ్ళు అమెరికాని డైరెక్ట్గా కొట్టేయగలిగే శక్తి వాళ్ళ దగ్గర ప్రస్తుతం లేదు. కాబట్టి వాళ్ళు మిడిల్ ఈస్ట్లో ఏ కంట్రీస్లో, దేశాల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికావి స్థావరాలు ఉన్నాయో, యుద్ధ స్థావరాలు, వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ కానివ్వండి, వాళ్ళ వెపన్ సిస్టమ్స్ కానివ్వండి, రడార్స్ కానివ్వండి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానివ్వండి, వాళ్ళ ఎంబెస్సీస్, కాన్సులేట్స్, వాళ్ళన్నీ ఎన్నుకొని కొట్టారు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ పక్కనే ఉన్నాయి కాబట్టి. అదే కాకుండా ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ మీద, జెరూసలం మీద వాళ్ళు దాడులు చేశారు. వీళ్ళ దాడులన్నీ బ్యాలిస్టిక్ మిసైల్స్తోని, డ్రోన్స్తోని చేశారు.
దీనివల్ల నష్టం కొద్దిగా జరిగింది. కానీ వీటిని మోస్ట్ 90% వరకు వాళ్ళు ఆపేశారు. ఈ అరబ్ కంట్రీస్లో ఉన్న ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ అమెరికావే, ఆపరేట్ చేస్తున్నది కూడా వాళ్ళే. అటువంటప్పుడు వీటిని వాళ్ళకి పెద్దగా అటాక్ చేసి వాళ్ళకి ధ్వంసం చేయలేకపోయారు. కానీ దీనివలన కొన్ని ఆయిల్ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్షన్ ఆపేశాయి. కొన్ని వందల 700 లాస్ట్ కౌంట్లో 700 నౌకలు చమురుని తీసుకువెళ్ళేవి, పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఉండిపోయాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో నుంచి ఏ నౌక వెళ్ళినా దాన్ని మేము తగలబెట్టేస్తాము, కొడతాము అని చెప్పి ఇరాన్ సైన్యము, ఐఆర్జీసీ ధమ్కీ ఇచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఈ వాణిజ్యం, ఈ చమురు ఎగుమతి దిగుమతి మిగతా ప్రాంతాలకి ఎగుమతి మిడిల్ ఈస్ట్ నుంచి అది ఆల్మోస్ట్ నిలిచిపోయింది. నిన్ననే ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో 30 రోజుల వరకు భారతదేశం రష్యా నుంచి ఆయిల్ తీసుకోవచ్చు అని వాళ్ళు శాంక్షన్ చేశారు. ఇంతకుముందు మనం వాళ్ళతోని ట్రేడ్ డీల్ చేసినప్పుడు మీరు ఇది రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు, అప్పుడే మేము డీల్ చేస్తాము అని చెప్పి అన్నారు. మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని కొంతవరకు అప్పుడు తగ్గించాము. కానీ ఇప్పుడు దాన్ని ఇంతటి కంటే ఎక్కువగా పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే మనకి ఒక 40 to 50% ఆయిల్ అది రావడం ఆల్మోస్ట్ ఆగిపోయింది. మన దగ్గర 74 రోజుల వరకు కావలసిన ఆయిల్ ప్రోడక్ట్స్ మన దేశంలోనే ఉన్నాయి. కానీ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఇవి అక్కడి నుంచి మనకు మిడిల్ ఈస్ట్ నుంచే రావాలి. అవి మటుకు చాలా వరకు దెబ్బతిన్నాయి. భారత ప్రభుత్వం మటుకు మా దగ్గర అడిక్వేట్ నిల్వలు ఉన్నాయి, దానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని అన్నారు. కానీ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇలానే అది బంద్ అయి ఉంటే మన ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద, మన రూపాయి విలువ మీద, మన చమురు ధరల మీద ప్రభావం పడుతుంది. ఏవైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ని వాడే ఇండస్ట్రీస్ ఉన్నాయో, టైర్స్, కెమికల్స్, పెట్రోలియం తోని పెయింట్స్, ఇవి ప్లస్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవి దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మన జీడిపి తగ్గుతుందా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇది ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్ అయితే అప్పుడు మన మీద దెబ్బ పడవచ్చు. కానీ ఇది త్వరగా ముగిసిపోతే కొంత మన జీడిపి తగ్గుతుంది, కానీ అంత ప్రభావం ఉండదేమో బహుశా. కానీ దీన్ని ఎదుర్కోవడానికి చమురు ధరలు ఒకవేళ పెరిగితే, మీరు స్కూటర్ మీద వచ్చారు, నేను కారులో వస్తాను, దాంట్లో పెట్రోల్ డీజిల్ పోయించుకున్నప్పుడు ఆ ధరలు పెరిగిపోతాయి. అవి 7 రూపాయల నుంచి 8 రూపాయల దాకా లీటర్ పెరిగే అవకాశం ఉంది. దాన్ని ఇదే స్థాయిలో పెట్టాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని సబ్సిడైజ్ చేయాలి. ఇది ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దాన్ని కొంచెం వాళ్ళు ఆ ధరలోనే పెట్టాలి. ఇటువంటివి ట్యాక్సులు తగ్గించాలి. ఈ ప్రభావం మన దేశ జీడిపి మీద, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద పడుతుంది. మన రూపాయి విలువ కూడా ఆల్రెడీ 91 దాటింది. ఇలానే దాటితే దాని విలువ తగ్గిపోతుంది, మనకి నష్టం జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్ఫియర్ అయ్యి డాలర్లని అమ్మకం చేసి మన రూపాయి విలువ 91 ఆ ప్రాంతంలో ఉండేటట్టు ప్రయత్నిస్తోంది. కానీ ఇది ఎక్కువసేపు జరిగేది కాదు. మన భారతీయులు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అన్నింటిలో ఎన్నో వేల మందిలో పనిచేస్తున్నారు, చదువుకుంటున్నారు.
అటువంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? వీళ్ళు ఇరాన్ ఏమో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సౌదీ అరేబియా కానివ్వండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, బహ్రెయిన్, ఒమాన్, కువైట్ వీటన్నిటి మీద దాడులు జరుపుతున్నారు. అవి ఉత్త యునైటెడ్ స్టేట్స్ సైనిక స్థావరాలేనా, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయినా అంటే అది కాదు. వాళ్ళ చమురు వెల్స్ మీద కూడా చేస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల సివిలియన్ పాపులేషన్ కూడా ఎఫెక్ట్ అయింది. ఇటువంటి ఆ, ఇటువంటి పరిస్థితి ఇంతవరకు మనం మన జీవిత కాలంలో చూడలేదు. కనీసం 30 దేశాలు ఈ యుద్ధంలో పాల్గొంటున్నాయి, లేకపోతే ఎఫెక్ట్ అయ్యాయి. మన భారతీయులు వాళ్ళని మన భారతదేశ ఎంబసీస్, కాన్సులేట్స్ గైడెన్స్ ఇస్తున్నాయి, హెల్ప్ లైన్స్ పెట్టాయి. మీరు బయటికి వెళ్ళొద్దు, అనవసరంగా ఇది బయటికి రావద్దు, ఇళ్లల్లోనే ఉండండి అని చెప్పి అన్నారు. వాళ్ళు అక్కడి ఎయిర్ స్పేస్ మొత్తం అది ఆఫ్ చేశారు. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని వేరే రూట్లో రావాల్సి వస్తోంది. ఎవరైతే దీని వలన ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు భారతదేశానికి రావడానికి వీలు పడటలేదు. ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులకేమో అక్కడ సేఫ్ స్థావరాలు ఉంటాయి, అండర్ గ్రౌండ్ బంకర్స్, వాటిల్లోకి వెళ్ళండి అన్నారు. ఇజ్రాయెల్ ఏమో లెబనన్లో ఉన్న హిజ్బుల్లాస్, ఎవరిని అయితే ఇరాన్ సపోర్ట్ చేస్తూ వచ్చిందో వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళ స్థావరాల మీద దాడి చేశాయి. వాళ్ళని లెబనాన్ పాపులేషన్ని, సివిలియన్స్ని మీరు బార్డర్ నుంచి వెనక్కి వెళ్ళండి అన్నారు. లెబనీస్ గవర్నమెంట్ ఏమో హెజ్బుల్లాని మీరు యుద్ధం ఆపాలి, మా భూభాగం నుంచి కొట్టద్దు అని చెప్పారు. హమాస్ అటు గాజా నుంచి ఆల్రెడీ వాళ్ళు చాలా వరకు డిమిలిటరైజ్ అయిపోయారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇరాన్ని డిమిలిటరైజ్ చేయడం, వాళ్ళ అణుశక్తిని, అణుబాంబులని పెంపొందించే స్తోమతని తగ్గిచ్చేయడం, వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ స్థావరాల్ని ధ్వంసం చేయడం, వాళ్ళ రడార్స్, నౌకలు, ఎయిర్ ఫోర్స్ని నాశనం చేయడం, అది వాళ్ళు కోరుకునేది మిలిటరీ ఆబ్జెక్టివ్స్. పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ అక్కడి రెజీమ్ చేంజ్ అయితే అది వాళ్ళు యునైటెడ్ స్టేట్స్కి, ఇజ్రాయెల్కి సానుభూతిగా ఉండి వాళ్ళు చెప్పినట్టు వింటే అది ఐడియల్ సిచ్యువేషన్. కానీ దాన్ని ఎవరు ఎన్నుకోవాలి, ఎవరు చేయాలనేది ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, మీరు ప్రజలే బయటికి వచ్చి మీ దేశాన్ని మీరే గవర్న్ చేసుకోండి, మీ నేతల్ని మీరే ఎన్నుకోండి అన్నారు. కానీ ఇరాన్లో ఉన్న లీడర్షిప్, క్లరిక్స్ వాళ్ళందరూ ఒక చోట చేరి నెక్స్ట్ ఖొమైనీ తర్వాత ఎవరు లీడరు అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది సెలెక్ట్ చేసుకున్నది అమెరికాకి సమ్మతమేనా, అది క్వశ్చన్ మార్క్. ఒకవేళ సమ్మతం కాకపోతే ఏం చేస్తారు అనేది కూడా మనకు వేచి చూడాల్సిందే. రీసెంట్గా వచ్చిన దీంట్లో న్యూస్ ప్రకారం ఇజ్రాయేలీ ట్యాంకర్ని ఒకటి అమెరికన్ ఇది సబ్మెరిన్ కొట్టి నాశనం చేసింది అని చెప్పి న్యూస్ వచ్చింది. కొన్ని ఇరానియన్ షిప్స్ అక్కడ శ్రీలంకలో కొన్ని చోట్ల అటు హిందూ దీంట్లో సాగంలో ఉన్నాయి అని చెప్పి తెలిసింది. వాళ్ళు ఈ యుద్ధం నుంచి కొంచెం దూరంలో ఉన్నారు. ఇది పరిస్థితి. ఇది భారతదేశం మీద ఏమి ప్రభావం, మన ఎకానమీ తగ్గచ్చు, మన డాలర్కి ఇది రూపీ వాల్యూ తగ్గచ్చు, మన గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ ఎంతవరకు సబ్సిడీస్ చేసి మన ఎల్పిజి సిలిండర్స్ని, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ని, పెట్రోల్ ధరలు ఎంతవరకు కంట్రోల్ చేస్తుందనేది మనం వేచి చూడాలి. అది దాని ప్రభావం మనలాంటి మీద పడదనే ఆశిస్తున్నాం.
అంటే సార్ రూపాయి వాల్యూ తగ్గబోతుందంటారా సార్? ఆల్రెడీ తగ్గింది కదా, 80-91కి వచ్చింది. ఇదే కంటిన్యూ అయితే పెరుగుతూ ఇది వాల్యూ తగ్గుతూ వస్తుంది. కాబట్టి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఈ చమురు ఏదైతే మనకే కాకుండా చైనా, జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియా, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా వీళ్ళందరికీ వెళ్ళాల్సింది అక్కడి నుంచే. అందుకని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయడానికి ఇది లీగల్లీ వాళ్ళు చెయ్యకూడదు, కానీ వాళ్ళు బలవంతంగా దాన్ని ఆపి ధమ్కీ ఇచ్చారు, మేము దాన్ని కొట్టేస్తాము అని. ఇది ఇలానే జరిగితే మొత్తం ప్రపంచానికే కొంచెం డిఫికల్ట్ టైం. అందుకని చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, మిగతా దేశాలు కానివ్వండి, ఇరాన్ మీద కొంచెం వాళ్ళని ప్రోత్సహించి కజోల్ చేసి బ్యాక్ ఛానల్ డిప్లొమసీ చేసి యుద్ధ రంగంగా మేము అటాక్ చేస్తాము, ఇంకా ఎక్కువ కొడతాము అని బెదిరించి కానీ హార్మోజ్ స్ట్రెయిట్ ని ఓపెన్ చేయడం మొత్తం ప్రపంచానికే మంచిది. ఈ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో వాళ్ళని మీరందరూ ఇరాన్ ఎంబసీస్ లో మొత్తం వరల్డ్ లో ఉన్న వాళ్ళని, ఇరాన్ సైనికుల్ని మీరు సరెండర్ చేయండి, మీకు మేము ఎటువంటి హాని జరగదు, ఒకవేళ మీరు మా విరుద్ధంగా యుద్ధం చేస్తే మీరందరూ చచ్చిపోతారని బెదిరిస్తున్నారు. వీళ్ళు యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ తగ్గటలేదు, వాళ్ళు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. టెహ్రాన్ మీద నిన్న రాత్రి కూడా దాడులు జరిగాయి, ఇది విస్ఫోటకం, ఇది శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇరాన్ లో ఉన్న భారతీయులు కూడా సేఫ్ గా ఉండాలి అని ఆశిస్తున్నాం. మిగతా ఎక్కడెక్కడైతే ఇరాన్ ద్వారా క్షిపణులు వేసి, మిసైల్ దాడులు వేసి, డ్రోన్స్ తోని అటాక్ చేస్తున్నారో అక్కడ ఉన్న భారతీయులు కూడా సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. దానికి భారత ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవాలి అనేది కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ లో వాళ్ళు ప్లానింగ్ ఆల్రెడీ చేసి ఉంచారు. పెద్ద ఎత్తున భారతీయుల్ని ఈ దేశాల నుంచి వెనక్కి తీసుకురావాలా, ఒకవేళ ఇటువంటివి తీసుకురావాలంటే విమానాలు కావాలి, ఎయిర్ స్పేస్ మనకి కావాలి. ఆ దేశాల్లో ఎస్పెషల్లీ ఇరాన్, ఆ దేశాల నుంచి మనము ఎవాక్యుయేట్ చేస్తున్నప్పుడు మనకి సేఫ్ ప్యాసేజ్ ఇవ్వాలి. అటు ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ కూడా మనకి సేఫ్ ప్యాసేజ్ ఇవ్వాలి. అప్పుడే మనం మన భారతీయుల్ని సేఫ్ గా భారతదేశానికి తీసుకురాగలము. ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి రాలేదు. భారత ప్రభుత్వం అలర్ట్ గా ఉంది, విదేశాంగ శాఖ ఆ పరిస్థితిని పరిశీలిస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి.